భగవతో నారాయణస్య పురుషోత్తమస్య ప్రసాదేన సంవత్సర అయన ఋతుమాస పక్ష తిథివార నక్షత్ర లగ్నహారాధే కాళనవాంస ద్వాదశాంస త్రింశాంస త్రింశదంశగా నిరంతరమనుకూలః శుభే అష్టదేవపదే విరాజితే లోకాచలమలిగితే అష్టావింశతితమే మహాయుగే వింశతి సహస్రాన్విత సప్తలక్షాబ్దే సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే భోగభాగ్యాలతోటి ధన కనక వస్తు వాహనములతోటి సకల వ్యాపార వ్యవసాయ ఉద్యోగములలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించాలి అని ఆది పరాశక్తి పీఠాధీశులైనటువంటి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారి యొక్క దివ్యమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం అదే. 29 సంవత్సరాలు దాటి ఈ సంవత్సరం 30వ సంవత్సరంగా అహర్నిశలు కూడా భక్తులందరికీ తన యొక్క సందేశాన్ని తన యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ మంచి మార్గంలో మరి నడిపిస్తున్నారంటే వారి యొక్క జన్మ సుకృత ఫలం, వారి తల్లిదండ్రులు చేసినటువంటి మహాసుకృత ఫలం. అటువంటిదే ఈ సంకల్పంలో కూడా చెప్పాం. మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ. ఇప్పుడు మనమంతా కూడా మానవులుగా ఉన్నాం. ఇంతకు ముందు ఏ రూపంగా ఉన్నామో మనకి తెలియదు 8 లక్షల జీవరాశులలో. కాబట్టి పరమాత్మ మనందరికీ కూడా ఈ యొక్క మానవ జన్మని అనుగ్రహించారు.
అటువంటి యొక్క మానవ జన్మలో మనం చేయవలసినటువంటిది దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. దుఃఖములనేటువంటి వాటిని, దారిద్ర్యముల్లో ఉన్నటువంటి ఓం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శ్రీరమణ గోవింద గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. కామాః పురాణమహిషీం ప్రకృత్యంశ సంభూతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయా రేవతి నక్షత్రే గోవింద గోవింద. ఓం కన్యాం గణక సంపన్నా సంభరా సర్వభూతా సాక్షర సర్వదేవతా ఇమే కంటే ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి ప్రజాపతి శ్రియాంగస పుష్కజో సమః సత్యమసీమహి సత్యమసీమహి శ్రీ శ్రీరామ ప్రజాభూతామగి సంభవ కర్తమయ శ్రీగంధస్నిగ్ధాన్ని గృహే పుష్కరణే పుష్టిం పింగళాం పద్మమాలిని చక్కరణే విష్ణు సువర్ణాం హేమమాలిని లక్ష్మీజాతవేదో లక్ష్మీమన పగామిని దేవోపవాక్యామనధాయాసన్న వీర్యాన్ని ప్రబోధయ పార్థివానగం శివస్కరాగం గోవింద ఓం మహాదేవి విష్ణుపత్ని గతి లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద ఓం ప్రజాపతి సోమగం రాజా నమసుగత హస్తే గురుదా లోకరక్షణ హేతునా ప్రజాపతి మగో రాజా లోకరక్షణ హేతునా కంటే సుమగే రక్షమాం భువనత్రయో మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త గోవింద గోవింద ప్రజాపతి మగో రాజా నమస్తే గురుదా లోకరక్షణ హేతునా మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు భూతం వృణీమహే హోతారం విశ్వదేధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం తద్వి
విష్ణో పరమం వదగో సదా పశ్యంతి సూరదః దేవదక్షరాధో పంచమోదా ప్రభావో భస్మంతతి పురుషం జగత్ విరాజం శ్రీజాతనో గృహే నివాసాగ విద్యాజ పరమాత్మనే ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం గోవింద కళ్యాణమూర్తి అయి ఉన్నాడు. ఆ కళ్యాణ మూర్తులకు సమర్పించడానికి బాల భక్తులు ముందు వరుసలో వస్తున్నారు. పుష్పాల గంపలను తీసుకొని వీరు ఉదయం నుంచి చాలా దీక్షతో నిష్ఠతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 5 లక్షల పుష్పాలతో ఈ యాగాన్ని సంకల్పించుకోవాలి అని చెప్పి చెయ్యాలి అని చెప్పి గురువు గారు భగవాన్ శ్రీ 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 గురు మహారాజు గారు తెలియజేస్తే దానిలో వెంకట సుబ్బారావు అంతకంటే ఇంకా చక్రణ శుద్ధిగా 5 లక్షలకు మించినటువంటి పుష్పాలని స్వామివారికి సమర్పించడానికి ఈ రోజున భక్తుల సమక్షంలో అనేక రకాలుగా ఒక పుష్ప ప్రవాహం ఇక్కడ సాగుతూ ఉన్నదా అన్నట్లు ఉన్నది. పుష్ప వనాలే కదలి వస్తూ ఉన్నాయా అన్నట్లు ఉన్నది. పుష్పాలతో అమ్మవారికి అలాగే అయ్యవారికి కూడా కళ్యాణ దంపతులకి పుష్పయాగం చేయాలనే సంకల్పం వచ్చింది. సంకల్పము శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది అంటారు. కాబట్టి శుద్ధంగా స్వచ్ఛమైన మనస్సుతో 7 లక్షల పుష్పాలతో యాగాన్ని చేయాలి అనే సంకల్పం ఈ రోజున జరిగింది. కాబట్టి వచ్చే ఉగాదికి 7 లక్షల పుష్పాలతో యాగం జరుగుతుంది అని చెప్పి తదాస్తు దేవతలు పలుకుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తర్వాత వారుణ వాయినంలో ఆ కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చకులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వారు నిర్వహిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కళ్యాణము చూడగరారండి శ్రీ వేజండ్లాపురమున కళ్యాణము చూడగరారండి. వెంకటేశుని కళ్యాణం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, వెంకటేశుని కళ్యాణం, శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణము చూడగరారండి
శ్రీ వేజండ్లాపురమున కళ్యాణము చూడగరారండి. యుగాలకు మూలారంభము ఉగాది రోజున ఉత్తమ పురుషుని దివిలో సురులు భువిలో నరులు దివ్యానందము పొందే స్థలమున పాపపు కర్మలు పతనము చేసే పావనమూర్తి వెంకటనాథుని పరమ భక్తులకు పరిపరి విధముల పసిడి సంపదలిచ్చే దేవుని తరతరాలకు తరగని నిధిగా జయములనిచ్చే జగదీశ్వరుని నిర్విరామముగ నిత్యానందము సత్య శుభములను ఇచ్చే దేవుని సంపదలు పాడి పంటలు భుక్తి ముక్తులను ఇచ్చే ఘనుని అమితానందము ఆరోగ్య భాగ్యము దానము చేసే ధరణీనాథుని లావణ్య రూపుడు లక్ష్మీ ప్రియుడు పద్మవల్లభుడు పరమ పురుషుని వరములు ఇచ్చే వరద హస్తుడు కటిహస్తముతో కాచే దేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సప్తాహాలు చేయడానికి వెళ్ళినప్పుడు రోజు యజ్ఞం జరుగుతూ ఉండేది. సాయంత్రం స్వామివారి ప్రవచనం జరుగుతూ ఉండేది. ఆర్య వయస్సు సమాజం వారు వారి కళ్యాణ మండపంలో జరిపించేవారు. అయితే 99-2000 సంవత్సరాలు రెండు పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ అగ్నిలో నుంచి వైశ్యుల వారసురాలైనటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి ప్రత్యక్షంగా అగ్నిలో నుంచి పైకి వస్తూ కనిపించారు. విచిత్రమైనటువంటి సంభాషణ చేశారు. మీరు ఎప్పుడు ఏవైనా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నప్పుడు నా వారసులని మీరు పక్కన ఉంచుకోవాలి అని
కన్యకా పరమేశ్వరి సెలవిచ్చారు. అందువలన నాకు ఎప్పుడు భవాని, అలాగే ప్రత్యూష, ఇంకా వెంకట నాగదుర్గ సాయిలక్ష్మి అనే పాపలు నాతో యజ్ఞం చేస్తూ ఉండేవారు. ఈరోజు 5 లక్షల పుష్పయాగము జరుగుతున్నందున కన్యకా పరమేశ్వరి వినతి మేరకు ఆ వైశ్య దంపతులైనటువంటి అవరగడ్డ వాస్తవ్యులు డాక్టర్ మోహన్ కృష్ణ గారి దంపతుల్ని, అలాగే ప్రత్యూషాన్ని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గోవింద ఇందులారమణ గోవింద 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 ఆకుల భక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఆప్తప్రాణపరాయణ గోవింద గోవింద వేగేంద్రపుర నివాస శ్రీనివాస గోవింద గోవింద సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ విశ్వనాథ్ గారి చేతుల మీదుగా మీ ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. ఓం నమో భగవతే శ్రీనివాసాయ. విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు. శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు. అచ్యుతుడు వెంకటేశుడు ఈ
ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు అచ్యుతుడు వెంకటేశుడు శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 బ్రహ్మాది దేవతలు ప్రణుతించి పూజింపగా విశ్వరక్షణ చేయువాడు విష్ణుమూర్తి విమల విభుడు నిత్యము మహిమలను నిండుగా చూపువాడు కలియుగా దైవము కళ్యాణమూర్తి స్వామి ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు నామగాన యజ్ఞములు నవ్యరీతి చేసినప్పుడు వరణీయ భక్తులకు వర్ధిల్లా చేయు స్వరము పూర్వభక్తి సేవలకు పుడమిలోన ఘనతలిచ్చి ఆధ్యాత్మిక మార్గాలను అభివృద్ధి చేయువాడు ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద వెంకటేశ గోవింద 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 పలుమార్లు దైవమును ప్రార్థించే జనులపైన కరుణ ప్రేమ దయలు చూపు కరివరదుడు ఆ వెంకన్న సతికి పతికి మధ్య సదా సఖ్యతలను చేకూర్చి అన్యోన్య దాంపత్యము అందజేయుచుండు స్వామి ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు మునులు జనులు కొండలెక్కి ముకుందుని ప్రార్థించగా ముక్తినిచ్చు భక్తులకు మోక్షదాత శ్రీహరి వేజండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడనేను భక్తులకు వినిపించే బ్రహ్మవాక్కులు ఇవి ఏరా
జండ్ల పురవాసుడను వెంకటకాళీ కృష్ణుడనేను భక్తులకు వినిపించే బ్రహ్మవాకులు ఇవి ఏరా ఈ విశ్వమునేలువాడు శ్రీనివాస శ్రీ విభుడు అలంకార ప్రియుడు స్వామి అచ్యుతుడు వెంకటేశుడు అచ్యుతుడు వెంకటేశుడు అచ్యుతుడు వెంకటేశుడు